ఎపిసోడ్ నంబర్ 21. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. సాగర్ను ఇంటికి రమ్మని చెప్పిన అఖిల అతనికి ఇష్టమైన చీర కట్టుకుని అందంగా రెడీ అయి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని తనను తాను అద్దంలో చూసుకుంది. ఇంతకు ముందెప్పుడూ చీర కట్టినారా అని అందమేదో ఈరోజు తనలో కనిపించింది. దాంతో సంతృప్తిగా నవ్వుకుంటూ ఆనందంగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని మొబైల్ చూడటం మొదలుపెట్టింది. కాసేపటికి శైలజ కూడా తన గదిలో నుండి బయటకు వచ్చింది. చీర కట్టుకుని సోఫాలో కూర్చున్న అఖిలను చూసి ఆమె నుదురు ఆశ్చర్యంగా ముడుచుకుంది. కాని అంతలోనే ఏదో అర్థమైనట్లు ఆమె ముఖం కోపంగా మారిపోయింది. వెంటనే వెళ్లి అఖిల ఎదురుగా కూర్చొని, ఆ రోజు పార్టీలో అన్ని ప్రగల్భాలు పలికి వెళ్లాడు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని తిరిగొస్తున్నాడు అని అడిగింది. తానేం చెప్పకపోయినా శైలజకు విషయం అర్థమైపోవడంతో అఖిల ఒకసారి కళ్ళెత్తి చూసి మళ్ళీ సైలెంట్ గా మొబైల్లో తలదూర్చింది. అఖిల, ఏంటా నిర్లక్ష్యం? నీతోనే మాట్లాడుతున్నాను, సమాధానం చెప్పు. ఆ రోజు భువన్ను కలవమని చెప్పాను కదా, కలవలేదా? మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంది అని అడిగింది. ఈ వారం రోజుల నుంచి భువన్ తనకు కాల్ చేయకపోవడం వలన శైలజకు అసలు విషయం తెలియలేదు. అతను కాల్ చేయకపోవడంతో భువన్ అఖిలను కలిసే ఉంటాడని, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారని, కొద్ది రోజుల్లోనే క్లోజ్ అవుతారని ఏవేవో ఊహించుకుంది. కాని ఈరోజు అఖిల ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగించడంతో వెంటనే అఖిలను ప్రశ్నించింది. అతని గురించి మళ్ళీ నా దగ్గర మాట్లాడకు మమ్మీ. అసలు మరో వ్యక్తితో నా పెళ్లి చేయాలనే ఆలోచన కూడా రానివ్వకు. తల పైకెత్తకుండానే సమాధానం చెప్పింది అఖిల. అసలు నువ్వేమనుకుంటున్నావు అఖిల? ఆ సాగర్తో నీకు పెళ్ళై 2 ఏళ్లయింది. ఈ 2 ఏళ్లు అతను చిల్లి గవ్వ కూడా సంపాదించకుండా మన మీదే ఆధారపడి బతికాడు. దేనికి పనికిరానివాడు. అయినా మొన్నటి వరకు నువ్వు కూడా అతనికి డివోర్స్ ఇవ్వాలని పట్టుబట్టావు కదా. అతన్ని పురుగు కన్నా హీనంగా చూసావు. మరిప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగింది. ఆ ప్రశ్నలకు అఖిల సమాధానం చెప్పకుండా తలదించుకొని మొబైల్ చూస్తూనే ఉంది. దాంతో శైలజ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మళ్లీ మాట్లాడుతూ, ఆ రోజు రానా దగ్గర నుండి అతను నిన్ను రక్షించడం వల్లనే నువ్విలా మారిపోయావా? ఆ చిన్న విషయానికి అతనిపై ప్రేమ పుట్టిందా అని డైరెక్ట్ గా అడిగింది. అతను నన్ను మాత్రమే కాదు, నిన్ను కూడా రక్షించాడు. కళ్ళెత్తి ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పింది అఖిల. తెలివి తక్కువగా మాట్లాడకఖిల. అతను రక్షిస్తే థ్యాంక్స్ చెప్పు. నన్ను రక్షించినందుకు నేను కూడా కృతజ్ఞతలు చెప్తాను. అంతే తప్ప అతనితో బతకాలని పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని కోపంగా చెప్పింది శైలజ. అఖిల ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఆమె వైపు చూసింది. కాని ఆవేశంలో ఉన్న శైలజ మాత్రం ఆగకుండా, అఖిల, ముందు నాకో విషయం చెప్పు. నువ్వా సాగర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ 2 ఏళ్లలో ఏ ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నావా? అతనితో కలిసి నీ జీవితాన్ని ఆనందంగా గడిపావా? పోనీ నీకు కావలసిన లైఫ్ అతను ఇవ్వగలడని అనుకుంటున్నావా? మరి ఇంకా ఎందుకు అతని కోసం ఆలోచిస్తున్నావు? ఒకసారి బయటికి వెళ్లి ప్రపంచాన్ని చూడు. ఈ రోజుల్లో అందరూ ఏదో ఒక పని చేసి లక్షల్లో సంపాదించి తమ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటున్నారు. మరి ఈ సాగర్ మాత్రం దేనికి పనికి రాకుండా ఇంటి పని, వంట పని చేసి ఇంట్లో పడి తింటున్నాడు. ఇది నీ లైఫ్ కి మంచిది కాదు అని ఆమె అంటూ ఉండగానే ఆ ఇంటి పోర్టికోలో కారు ఆగిన శబ్దం వినిపించింది. దాంతో శైలజ మాట్లాడడం ఆపి తల తిప్పి అటువైపు చూసింది. శైలజ నోరు మూతపడడంతో అఖిల కూడా తలెత్తి చూసింది. అప్పుడే ఇంటి ఎదురుగా ఆగి ఉన్న ఆడి కారులో నుండి స్టైల్ గా బయటకు దిగుతూ కనిపించాడు సాగర్. అంత పెద్ద లగ్జరీ కారులో నుంచి సాగర్ కిందకి దిగడం చూసి శైలజ షాక్ అయి స్టాచ్యూలా నిలబడిపోయింది. సాగర్ కారు దిగి నేరుగా ఆ ఇంటి గుమ్మం ముందుకు వచ్చాడు. కాని లోపలికి అడుగు పెట్టాలంటే అతనికి ఇబ్బందిగా అనిపించి ఒక క్షణం పాటు అక్కడే ఆగిపోయాడు. అఖిల మాటను తీయలేక ఆ ఇంటికి తిరిగొచ్చాడు. కాని ఆ రోజు పార్టీలో శైలజ మాట్లాడిన మాటలు అతని మనసులో ఇంకా గుచ్చుకుంటూనే ఉన్నాయి. అది అర్థం చేసుకున్న అఖిల వెంటనే అతని ముందుకు వెళ్లి, ఏంటి అక్కడే నుంచొని ఆలోచిస్తున్నావు? లోపలికి రా అని పిలిచింది. దాంతో ఇబ్బందిగా నవ్వుతూనే లోపలికి అడుగు పెట్టాడు సాగర్. నువ్వు కారు కూడా కొన్నావా? బయట ఉన్న కార్ వైపు చూస్తూ అడిగింది అఖిల. అది మా బాస్ కార్. కంపెనీ అవసరాల కోసం వాడుకోవడానికి దాన్ని నాకిచ్చారు అని చెప్పాడు సాగర్. ఆ మాట వినగానే శైలజ తేరుకొని, అనుకున్నాను, ఇలాంటిదేదో అయ్యుంటుందని అనుకున్నాను. లేకపోతే నువ్వెప్పుడు కారు కొనాలి? ఒక క్షణం పాటు నీ గురించి నా అంచనా తప్పైందేమోనని, నువ్వు కూడా కొంచెం ప్రయోజకుడివి అయ్యావని అనుమానపడ్డాను. కాని నీ విషయంలో నా గెస్ ఎప్పుడు తప్పు కాదని నువ్వు మళ్ళీ ప్రూవ్ చేశావు అని వెటకారంగా అంది. ఆమె మాటలకు సాగర్ మౌనంగా ఉండటంతో శైలజ కోపంగా అఖిల వైపు తిరిగి, చూస్తున్నావు కదా, అతను నిజంగా యూజ్లెస్. ఇలాంటి వాడి కోసం నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు. నేను నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ భువన్ను వెతికి పట్టుకున్నాను. అతనితో ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు అని ఆక్రోశంగా అడిగింది. మమ్మీ, నువ్వు నా గురించి అంత ఎక్కువగా ఆలోచించకు. నువ్వు అనుకుంటున్నట్లు సాగర్ అంత పనికిరాని వాడేం కాదు. ఇప్పుడు అతనికి జాబ్ వచ్చింది కాబట్టి తనను తాను మార్చుకోవడానికి నేనతనికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇక నువ్వు కూడా దీని గురించి ఏం మాట్లాడకుండా ఉంటే మంచిది అని చెప్పింది అఖిల.
ఆ మాట విని శైలజ ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. పళ్ళు కొరుకుతూ తన ఎదురుగా ఉన్న సాగర్ వైపు కోపంగా చూసి చిరాగ్గా అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్లిపోయింది. ఆమె వెళ్లగానే సాగర్ అంటూ ఊపిరి బయటకు వదిలి అఖిల వైపు చూశాడు. స్కై బ్లూ కలర్ శారీలో లాంగ్ హెయిర్ తో తన ఎదురుగా నిలబడి చిరునవ్వుతో చూస్తున్న ఆమె సాగర్ కళ్లకు అద్భుతంగా కనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు చీర కట్టుకోమని అడిగినా వెటకారంగా మాట్లాడి తన అభిప్రాయాన్ని తోసిపుచ్చేది. కాని ఈరోజు తనకు ఇష్టమైన చీర కట్టుకొని తనకోసం అఖిల ఎదురు చూడటం సాగర్ కు వింత అనుభూతిని కలగజేసింది. అతను చిరునవ్వుతో, అఖిల, మనం నిజంగా విడాకులు తీసుకోవడం లేదు కదా అని అడిగాడు. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు, కానీ ఫ్యూచర్లో ఆ అవసరం వస్తుందా లేదా అనేది మాత్రం పూర్తిగా నీపైనే డిపెండ్ అయి ఉంటుంది అని కూల్గా చెప్పింది అఖిల. ఆమె చెప్పింది అర్థం చేసుకున్న సాగర్ చిన్నగా నవ్వి తలూపి, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను అని అన్నాడు. అఖిల ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ, సరే నీ రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకో, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం అని అంది. నిజమే, ఇన్ని రోజులు నేను రూమ్ లో లేను కాబట్టి ఖచ్చితంగా నా రూమ్ ఎవరూ క్లీన్ చేసి ఉండరు, ముందు వెళ్లి క్లీన్ చేసుకోవాలి అని నవ్వుతూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లాడు సాగర్. అతను ఊహించినట్లే ఆ గదిలోకి ఎవరూ అడుగు పెట్టకపోవడం వలన గదంతా మురికిగా కనిపించింది. అది చూసి సాగర్ చిన్నగా నవ్వుకొని, కంపెనీకి సీఈఓని అయినా సరే ఈ ఇంట్లో మాత్రం నా పనులు నేనే చేసుకోక తప్పదు అని తనపై తానే జోక్ వేసుకుని నవ్వుకుంటూ గదిని క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. మరోవైపు ఆవేశంగా గదిలోకి వెళ్లిన శైలజ తన మొబైల్ తీసి భువన్కి కాల్ చేసింది. అటువైపు నుండి భువన్ కాల్ లిఫ్ట్ చేయగానే, హలో ఆంటీ, ఏంటిలా కాల్ చేశారు అని అడిగాడు. అతని గొంతులో ఇంతకు ముందున్న ఎగ్జైట్మెంట్ లేకపోవడం గమనించింది శైలజ. కాని ఆమె దాని గురించి పట్టించుకోకుండా, భువన్, నిన్ను ఆఫీస్కి వెళ్లి అఖిలను కలవమని చెప్పాను, కలవలేదా అని అడిగింది. ఆ మాట వినగానే భువన్కి ఆ రోజు జరిగిందంతా కళ్ల ముందు రీల్లా తిరిగింది. వెంటనే శరీరంలో చిన్నపాటి వణుకు వచ్చింది. దాంతో అతను హడావిడిగా, శైలజ ఆంటీ, మీరు ఇక అఖిల పెళ్లి గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది. అఖిల సాగర్ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, అందుకే నేను ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదనుకుంటున్నాను అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు భువన్. అతని మాటలు విని శైలజ ఆశ్చర్యపోతూ, భువన్, నీకేమైంది? బాగానే ఉన్నావా? నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ పనికి మళ్ళిన సాగర్తో నీకు పోలికేంటి? నువ్వు వాడికన్నా 100 రెట్లు బెటర్ అని అంది. లేదాంటీ, నేను నిజం చెప్తున్నాను, వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, అలాగే ఎప్పటికీ వాళ్ళు కలిసే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే మీరే స్వయంగా వెళ్లి ఇది నా మాటగా ఆ సాగర్ గారికి చెప్పండి అని అన్నాడు. శైలజ ఆ మాటలు విని అయోమయంగా ఫోన్ వైపు చూసింది. ఈ భువన్కి ఇంత హఠాత్తుగా ఏమైంది? ఆ సాగర్ని ఆకాశానికి ఎందుకెత్తుతున్నాడు అని అనుకోని, భువన్, అఖిల గురించి నువ్వేదైనా తప్పుగా అర్థం చేసుకున్నావా అని అడిగింది. ఆంటీ, నిజంగా అలాంటిదేం లేదు, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, ఇక ఉంటాను అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. శైలజ కోపంగా తన ఫోన్ను బెడ్ పైకి విసిరేసింది. ఎంత కష్టమైనా సరే అఖిలను తన వైపు తిప్పుకుంటానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ రోజు భువన్ తనతో గట్టిగా చెప్పాడు. అలాంటి వ్యక్తి సడన్ గా మారిపోవడం శైలజకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ఆలోచిస్తూనే కిందకి వచ్చి సోఫాలో కూర్చుంది. ఇంతలో, హలో ఆంటీ, గుడ్ మార్నింగ్ అంటూనే ఉత్సాహంగా లోపలికి వచ్చింది రజిత. గుడ్ మార్నింగ్ రజిత, రా ఇలా వచ్చి కూర్చో అని ఆమెను లోపలికి ఇన్వైట్ చేసిన శైలజ అక్కడి నుండే పెద్దగా అరుస్తూ, అఖిలా, నీకోసం రజిత వచ్చింది అని పిలిచింది. అఖిల ఆఫీస్కి రెడీ అవుతుందా? ఇంట్లో ఉంటుందో లేదో అనుకుంటూనే వచ్చాను అని అంది రజిత. ఈరోజు ఆఫీస్కి వెళ్లేటట్లు కనిపించడం లేదు చిరాగ్గా చెప్పింది శైలజ. ఏమైందాంటీ, అఖిలకు హెల్త్ బాలేదా అని కొంచెం కంగారుగా అడిగింది రజిత. అదేం లేదు, ఆ యూజ్లెస్ ఫెలో మళ్ళీ తిరిగి వచ్చాడు, ఈ రోజు అతని కోసం లీవ్ పెట్టింది అని విసుగ్గా చెప్పింది శైలజ. ఆ మాట వినగానే అప్పటిదాకా రజిత ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. వెంటనే ఆందోళనగా, అంటే సాగర్ గారు తిరిగొచ్చేశారా అని అడిగింది. సాగర్ స్వప్నలోక్ సీఈఓ అని తెలిసిన దగ్గర నుండి అతనికి ఎదురు పడాలంటే ఆమెకు భయం మొదలైంది. ఇన్ని రోజులు అతన్ని మామూలు వ్యక్తిలా భావించి అతనిపై జోక్స్ వేస్తూ వెటకారాలు చేస్తూ ఉండేది రజిత. కాని తాను ఎగతాళి చేస్తుంది ఒక సీఈఓ అని తెలిసిన తర్వాత ఆమెలో టెన్షన్ మొదలైంది. మళ్లీ అతనికి ఎప్పుడు ఎదురు పడకూడదని అనుకుంది. అలాగే సాగర్ గురించి తనకు తెలిసిన నిజాన్ని తన స్నేహితురాలతో చెప్పాలని ఈ రోజు అక్కడికి వచ్చింది. కానీ సాగర్ అక్కడే ఉంటాడని ఆమె ఊహించలేదు. రాత్రి ఆమె అఖిలతో ఫోన్ మాట్లాడినప్పుడు కూడా సాగర్ ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది అఖిల. అందుకే ఉదయాన్నే ఆమె కోసం వచ్చింది. ఇంతలో పైనుండి కిందకు దిగి వచ్చిన అఖిల, హాయ్ రజిత, కాసేపటి క్రితమే సాగర్ వచ్చాడు అని చెప్పింది. దాంతో రజిత వెంటనే పైకి లేచి, సరే నేను మళ్ళీ కలుస్తాను, నా ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి హడావుడిగా అక్కడి నుండి వెళ్లబోయింది.
కాని ఇంతలో పైనుండి కిందకు దిగి వస్తూ కనిపించాడు సాగర్. అతన్ని చూసి రజిత వెంటనే తలదించుకొని త్వరగా ఇక్కడి నుండి బయటపడాలి అని అనుకుంది. శైలజ వెంటనే ఆమెను ఆపుతూ, వచ్చింది ఇప్పుడే కదా రజిత, ఒక కాఫీ తాగి వెళ్ళొచ్చులే, ఉండు అని చెప్పి కిందకి వచ్చిన సాగర్ వైపు చూసి, బెల్లం కొట్టిన రాయిలా అక్కడే నుంచొని ఏం చేస్తున్నావ్, వెళ్ళి కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసింది. ఆ మాట విని హడలిపోయిన రజిత, అయ్యో ఆంటీ, సాగర్ గారిని ఇబ్బంది పెట్టకండి, నేనిప్పుడు కాఫీ తాగను అని చెప్పింది. రజిత మాటలు విని అఖిల ఆశ్చర్యంగా చూస్తూ, రజిత, ఈరోజు నీకేమైంది, ఏదో కంగారుగా ఉన్నట్లున్నావ్, ఎప్పుడూ లేనిది సాగర్ గారు అని పిలుస్తున్నావ్, ఏం జరిగింది అని అనుమానంగా అడిగింది. మరేం చేయమంటావ్, చూడకూడని చూస్తే నోట్లో నుంచి ఇలా రాకూడని మాటలే వస్తాయి అని తనలో తానే గొనుక్కున్న రజిత పైకి మాత్రం ఏం లేదే, నాకొంచెం తల తిరుగుతున్నట్లుగా ఉంది, బహుశా రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, నేను త్వరగా ఇంటికి వెళ్తాను అని అంది. ఈసారి ఆమె మాటలు శైలజకి కూడా అనుమానాన్ని కలిగించాయి. కాసేపటి క్రితమే ఆఫీస్కి వెళ్తానని చెప్పిన రజిత మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తానని అంటుంది. సాగర్ను చూసిన తర్వాతే ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టిందని అర్థం చేసుకున్న ఆమె, వీళ్ళందరికీ ఏమైంది, కాసేపటి క్రితం భువన్ కూడా ఆ సాగర్కి భయపడినట్లు మాట్లాడాడు, ఇప్పుడు ఈ రజిత కూడా ఇలాగే మాట్లాడుతుంది అని అనుకుంది. వెంటనే మళ్ళీ సాగర్ వైపు చూసి, కాఫీ వద్దంటే కనీసం టిఫిన్ పెట్టాలని తెలీదా, వెళ్ళి ఆమె కోసం ఏమైనా టిఫిన్ రెడీ చేసి తీసుకురా అని అరిచింది శైలజ. ఆ మాట వినగానే రజిత తన నెత్తిపై పిడుగు పడినట్లుగా చూసింది. వెంటనే శైలజను అడ్డుకుంటూ, అయ్యో ఆంటీ ప్లీజ్, ఇప్పుడు అలాంటివేమీ వద్దు, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఇక బయలుదేరుతాను అని చెప్పి హడావుడిగా బయటకు వెళ్లడం మొదలుపెట్టింది. సాగర్ కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోయినా సరే ఆమె అతని ముందు నుంచోలేకపోతుంది. ఏ రజిత, ఆగు అని పిలిచింది అఖిల. ఒక అర్జెంట్ పని గుర్తొచ్చింది అఖిల, నేను తర్వాత వస్తాను అని చెప్పింది రజిత. సరే కాని నువ్విక్కడికి ఎలా వచ్చావ్, చూస్తుంటే ఈరోజు స్కూటీ తీసుకొచ్చినట్టు లేవు కదా అని అడిగింది అఖిల. అవును, నిన్న సాయంత్రం బైక్ సర్వీసింగ్ ఇచ్చాను, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని హడావుడిగా చెప్పింది రజిత. శైలజ వెంటనే, క్యాబేం అవసరం లేదులే, ఈరోజు సాగర్ తన బాస్ కార్ తీసుకొచ్చాడు, నువ్వు అర్జెంటుగా వెళ్లాలంటున్నావు కదా, అతను నిన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పి సాగర్ వైపు చూసి, వెళ్ళి ఆమెను డ్రాప్ చేసిరా అని చెప్పింది. అది వినగానే రజిత భయంతో వణికిపోతూ, వామ్మో, యాంటీ నన్ను ఆటం బాంబును పక్కన పెట్టుకుని వెళ్ళమని చెప్తుంది అని అనుకుని వద్దాంటీ అని చెప్పబోయింది. కాని ఇంతలో సాగర్, సరే అత్తయ్య, నేను డ్రాప్ చేసొస్తాను అని చెప్పి హాల్లో ఉన్న కార్ కీస్ తీసుకుని రజిత దగ్గరకు వచ్చి, రా వెళ్దాం అని చెప్పి బయటకు నడిచాడు. రజిత అతని మాటకు ఎదురు చెప్పలేక మెల్లగా తల ఊపి అతని వెనకే బయలుదేరింది. సాగర్ గురించి తనకు తెలిసిన నిజాన్ని రజిత బయట పెడుతుందా? రజిత ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణాన్ని సాగర్ తెలుసుకోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.